ఫైన్, ఎండ్ ఆఫ్ ద డే టైం ఇవ్వలేను ఆర్ మేబీ ఐ కాంట్ గివ్ టైం. ఈజ్ ఇట్ అ కన్క్లూజన్ ఆర్ మేబీ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇలా అయ్యారా? కంక్లూషన్ ఉంది అంటే చూస్తున్నా కదా లైఫ్ని ఆల్ దీస్ టైమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మూవీస్కి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాను. సో మై కీబోర్డ్ ప్రోగ్రామర్ కమ్స్ అండ్ స్టేస్ విత్ మీ. పాపం గెస్ట్ రూమ్లో ఉంటారు, ఆ డే అండ్ నైట్ కొట్టేస్తుంటా, అలా 3 రోజులు అలా ఉంటా. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫ్యామిలీ యూ కాంట్ బీ లైక్ దాట్, యూ కాంట్ బీ ఇన్ జోన్ అవుట్ కంప్లీట్లీ. మ్యూజిక్ కంపోజ్ చేసినప్పుడు కంప్లీట్ జోన్ అవుట్, ఇంక మిగతా ప్రపంచానికి అవైలబుల్ ఉండము. నేను ఇంట్లోనే ఉన్నానని తెలుసు కాబట్టి మా డాడీ అక్కడ యాదవ ఇంట్లోనే ఉన్నాడు అనుకుంటాడు. సింగింగ్, పర్ఫార్మింగ్ అండ్ ఆల్ ఇవి కాకుండా ఇంకేం చేస్తారు లైఫ్లో? ఇంకేం చేస్తాం, వి లివ్ లైఫ్ విత్ ఆల్ దీస్, వి లివ్ లైఫ్. సో యూ మోర్ ఇంటూ ట్రావెలింగ్ కదా? నాకు ఇష్టం, ట్రావెలింగ్ చాలా ఇష్టం. ఐ లైక్ టు సీ ప్లేసెస్ అండ్ ఎవ్రీ ఇయర్ ఇన్ని ప్లేసెస్ కవర్ చేయాలనుకుంటాను వెన్ ఎవర్ ఐ గెట్ టైమ్. సో దట్స్ గుడ్. ఏ కైండ్ ఆఫ్ ప్లేసెస్ ఎక్కువ ఇష్టం? ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లేసెస్ విచ్ ఐ హావెంట్ సీన్. మొన్నే ఐ వెంట్ టు కాశ్మీర్ అండ్ కేమ్, అట్లా చిలిపిగా అలా తిరిగి ఎంజాయ్ చేస్తుంటాం. అంటే లైక్ వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ ఆర్ యూ? జనరలీ ఏం ఆలోచించకుండా అలా మాట్లాడేస్తూ ఉంటారు, బట్ వి రియలీ వాంట్ టు నో దట్ ఇన్నర్ ట్రేట్స్ అండ్ ఆల్. అంటే ఇన్నర్ ట్రేట్స్ అంటే గట్టిగానే ఆలోచిస్తాను. ఐఎమ్ జస్ట్ లైక్ ఎ నార్మల్ పర్సన్. సెన్సిటివ్ ట్రేట్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం బ్లంట్గా కూడా ఉంటాము, అట్ ద సేమ్ టైం టూ మచ్ ఆఫ్ ప్రజెంట్ మైండెడ్నెస్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం సమ్ టైమ్స్ థింకింగ్ జోన్లో ఉంటాం. కానీ ఏదున్నా సరే బయటికి కనబడవు, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. కైండ్ ఆఫ్ మాస్కా లేంటే సమ్ టైమ్స్ నాకు చుట్టూరు ఉన్న వాళ్ళు నవ్వుతూ ఉండాలి మన వల్ల. వాళ్ళు ఇదైతే నాకు అంటే మన లోపల ఏమైనా బాధలు ఇట్లాంటివి ఉన్నాయనుకో, కవరప్ చేసుకుని బయట కామెడీ చేయడం అనేది ప్రతి కామెడీకి ఉండే ట్రేట్. సో నాకు అదే ట్రేట్ ఉంటుంది, కవరప్ చేస్తుంటారు. ఓకే, సో యూజువలీ హౌ విల్ బి యువర్ డే ఎట్లా ఉంటుంది? అంటే ఏం చేస్తారు? లైక్ ఫుల్ ప్లాన్ కైండ్ ఆఫ్ అ పర్సన్, జస్ట్ గోయింగ్ విత్ అ ఫ్లో కైండ్ ఆఫ్ అ పర్సన్? నో, ఐ లైక్ టు ప్లాన్ ఎవ్రీథింగ్, ప్రీ ప్లాన్ పర్సనే. కానీ సమ్ టైమ్స్ ఇట్ గోస్ విత్ ద ఫ్లో. ఎందుకంటే ఆ ప్లానింగ్ నేను చేస్తే సరిపోదు కదా, అవతల వాళ్ళకి కూడా ఉండాలి కదా. సమ్ టైమ్స్ ఇటు అటు అవుతూ ఉంటాయి, అపాయింట్మెంట్స్, టైమింగ్స్ ఇట్లాంటి. వాళ్ళు ఫ్రీగా ఉండకపోవడం కానీ, ప్లాన్ చేసుకుని వాళ్ళు దే కాంట్ మేక్ ఇట్, ఇట్లాంటివి రకరకాలే ఉంటాయి. బట్ అదర్వైజ్ ఇఫ్ ఇట్స్ ఈవెంట్ డే, ఇట్స్ కంప్లీట్లీ ప్లాన్డ్. ఫర్ ఎగ్జాంపుల్ భీమవరంలో ఈవెంట్ అయితే మార్నింగ్ కల్లా నేను భీమవరంలో ఉంటాను. ఆ రోజంతా రెస్ట్ ఉంటుంది. మధ్యాహ్నం నుంచి ఆ సాంగ్ లిస్టు అది చూసుకుంటాను, ఈవినింగ్ వెళ్ళి పర్ఫామ్ చేసేస్తా, మళ్ళీ బయలుదేరి వచ్చేస్తా. కాకపోతే ఈ మధ్యలో అక్కడ గుడికి వెళ్ళడము ఇట్లాంటివి ఏమన్నా ఉంటే, లేకపోతే ఇంకెవరన్నా వచ్చి కలవడము అట్లాంటివి జరుగుతుంటాయి, అంతే. దట్స్ ఆ హోటల్లోనే ఉంటా, ఇంకంతే. అదే మా వాళ్ళు అదే అంటారు, ఇళ్ళ కంటే నువ్వు హోటల్లోనే ఎక్కువ ఉంటావు అని. హోటల్ కల్చర్కి అలవాటు అయిపోయినావు అనమాట. ఓకే, సో మోర్ ఆఫ్ అ స్పిరిచువల్ కైండ్ ఆఫ్ పర్సన్ కదా, మోస్ట్లీ ఆ స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది మీలో. అంటే డెవలప్ అయింది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, లేదంటే ఫ్రమ్ ద బిగినింగ్ అలానే ఉన్నారా? బిగినింగ్ కూడా ఉండేది, కానీ డెవలప్డ్ అంతే. అంటే వాట్ ఇప్పుడు మొత్తం డే స్టార్టింగ్ శివతో ఉంటుంది. సో తర్వాత ఏ పని మొదలు పెట్టినా ఆటోమేటిక్గా తలుచుకోవడం, యూనో ఐ లీవ్ ఎవ్రీథింగ్ టు. మనం చేయాల్సిన హార్డ్ వర్క్ మనం చేస్తాం, దాని గురించి మంచి జరిగినా ఓకే థ్యాంక్ యూ గాడ్ అని చెప్పుకుంటాం. చెడు జరిగితే గట్టిగా దెబ్బ తగిలిందని శివుని హేట్ చేయడం అలాంటివి నాకు ఇది ఉండదు అనమాట. దేవుడి మీద అలగడాలు అట్లాంటివి ఏమి ఉండవు. ఏమన్నా చెడు జరిగిందంటే కర్మను గట్టిగా నమ్ముతాను కాబట్టి ఎప్పుడో ఏదో చేసుకుంటాం మనకు తెలియకుండా, అందుకు గట్టిగా ఇట్స్ ఓకే మూవ్ అన్నాను. రీజనింగ్ ఇచ్చుకుంటారా? రీజనింగ్ అంటే సమ్ టైమ్స్ మన చేతుల్లో ఏం లేకుండా కూడా జరుగుతుంటాయి. అట్లాంటి వాటికి ఏదో కర్మ అయిపోయింది అంతేగాని అంత పెద్ద ఇదేమను. అందులోంచి బయటికి తీసుకొచ్చింది కూడా శివ అని నేను నమ్ముతాను. వాట్ యు వాంట్ టు డూ ఇన్ లైఫ్? అంటే కొంచెం సీరియస్ గా మాట్లాడితే ఆస్పిరేషన్స్, గోల్స్ అండ్ ఆల్ అట్లాంటి పెట్టుకుంటే రీచ్ అవ్వేమో అనుకుంటాం. ప్రస్తుతం నేను షార్ట్ టర్మ్ గోల్సే ఉంటాయి నావి. ఎప్పటికప్పుడు సరే రేపు ఈవెంట్ ఉంది ఓకే ఫైన్, లేకపోతే ఎల్లుండి షూటింగ్ ఉంది ఓకే ఫైన్, అలాగా ప్రాక్టికల్గా నడిచిపోయే మనిషిని. అంటే నాకు అన్ని ప్లేసెస్ ట్రావెల్ చేసి చూడాలనే ఇది ఉంటుంది.
అండ్ కమింగ్ టు లైఫ్ ఇది రైట్ నౌ ఇట్స్ గోయింగ్ లైక్ దిస్. అంటే ఫ్యూచర్లో మేబీ డిఫరెంట్గా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ టేకింగ్ కేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ బీయింగ్ దేర్ ఫర్ దెమ్ యాజ్ లాంగ్ యాజ్ దే ఎగ్జిస్ట్. ఆ తర్వాత ఇంకా మన గోల్స్ మనం అప్పుడు ప్లాన్ చేసుకోవాలి. ఓకే అంతే. టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ విల్ బి ద అల్టిమేట్ గోల్. అంతే. ఓకే, ఏమన్నా అన్ఫుల్ఫిల్డ్ గోల్స్ ఉన్నాయా యాజ్ ఆఫ్ నవ్ అట్లీస్ట్? చాలా ఉంటాయి, ఎన్నో అనుకుంటాం. డైలాగ్ ఏదో అనుకుంటాం అన్ని. సర్లే. ఓకే, సో జనరల్లీ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నోటీస్ చేసే థింగ్ ఇస్ అబౌట్ యువర్ అపియరెన్స్. ఓకే, సో వచ్చారు దగ్గరికి. ఇప్పుడు కూడా ఇంకో అసిస్టెంట్ వచ్చా అన్నా అంటూ ఉంటాడు, పుస్తకాలు వచ్చేస్తాడు అన్నా ఇటు వచ్చాను. ఓకే, అంటే దట్ హ్యాస్ బికమ్ యువర్ ఐడెంటిటీ ఆర్ అంటే జనరలీ ఇప్పుడు ఇదొక నాకు ఐడెంటిటీ వచ్చింది కాబట్టి ఓకే ఐ కంటిన్యూ విత్ దిస్ అట్లా అనుకున్నారా? లేదంటే నాకు ఇలాగే ఇష్టం చిన్నప్పటి నుంచి, సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ దిస్ అంతే. ఇట్స్ నాట్ దట్ ఐ డెంట్ ట్రై ద అదర్ థింగ్, యూనో. కాలేజ్లో కూడా నేను చీర కట్టుకున్నానంటే 5 minutesలో కట్టేసుకుంటాను. ఐ నో దట్. సో అవన్నీ చేసాము, బట్ ఐఎమ్ కంఫర్టబుల్ లైక్ దిస్ అంతే. హాయిగా ఒక ప్యాంట్. ఇప్పుడు ఇంకా రియలైజేషన్ వచ్చింది దట్ అమ్మా నేను అదృష్టం అని. ఎందుకంటే మా వాళ్ళు తయారవుతుంటారు కదా, గంటన్నర పడుతుంది. ఇప్పుడు మేము ఈవెంట్స్కి అది వెళ్ళాం అనుకోండి, మా హీరోయిన్స్ వెళ్ళి చూస్తాం, రూమ్లో ఉన్నా అంటే నేను శుభ్రంగా ఒక ప్యాంట్ షార్ట్ వేసేసుకుని స్నానం చేసి షార్ట్ వేసేసుకుని ఒక టీషర్ట్ వేసుకుని అలా పడుకుంటా, అది తయారవుతానే ఉంటుంది. సో నీ పని బాగుంది మామ అంటారు. బట్ యు రియల్లీ హావ్ గుడ్ స్కిన్. అది అలా కొట్టుకుపోతుంది అంతే. అవునా? మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, అంటే ఇప్పుడు జనరల్లీ సరే ప్యాంట్ షర్ట్ వేసుకుంటే నాకు ఇది కంఫర్టబుల్, నా హెయిర్ ఇట్లా నాకు కంఫర్టబుల్ అని చెప్పి, ఈవెన్ నాకు ప్యాంట్ షర్టే కంఫర్టబుల్, నేను రోజు ప్యాంట్ షర్ట్స్ వేసుకుంటాను. బట్ డజంట్ మీన్ దట్ నేను కంప్లీట్గా బాయ్ లాగా కనిపించాలి అని అనుకోను. యూనో యూ హ్యావ్ దట్ గర్ల్ సైడ్ ఆఫ్ యూ. యా, సి గర్ల్ ట్రైట్స్ అంటే ఎంపతి, ద సెన్సిటివ్ నేచర్, ద వే యూ రియాక్ట్, లవింగ్ నేచర్ అండ్ ఇట్లాంటివన్నీ ఫెమినైన్ ట్రైట్స్ వస్తాయి. మాస్కులైన్ ట్రైట్స్ ఏంటి? ప్రాక్టికాలిటీ, ద స్ట్రెంగ్త్, ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆర్ ద మెంటల్ స్ట్రెంగ్త్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అలాగంటే నాకు ఏది కంఫర్ట్ ఉంటే అదే అనమాట. టీషర్ట్ షార్ట్ వేసుకెళ్ళిపోతే చాలా కంఫర్ట్. అలాగే ఈవెంట్స్కి అలా వేసుకెళ్ళలేము. మనం వేసుకునే వాటిలో మనకి ఏది కన్వీనియంట్ ఉంటుంది. సరే షర్ట్ వేసి దానిపైన సూట్ వేసేస్తే సరిపోద్ది, ఓకే లుక్ బాగుంది, ఇంకే సూట్ అయితే ఓకే, సూట్ కాకపోతే అప్పుడు ఆలోచించాలి. లైక్ ఇంకా సూట్ అవుతున్నాయి కాబట్టి అంత ఆలోచించాల్సిన అవసరం రావట్లేదు. బట్ యూ ప్రిఫర్ ఆల్ బ్రాండెడ్ బట్టలు? నో, అట్లా అంటారు కదా, ఐ బై మెటీరియల్ అండ్ ఐ గెట్ ఇట్ స్టిచ్డ్ ఆల్సో. లైక్ సో వేర్ డు యూ షాప్ యూజువల్లీ? ఆన్లైన్. మా వాళ్ళు అడిగారు అనమాట, మంచి తీసుకుంటుంది బట్టలు ఒకసారి కనుక్కో అని చెప్పి. ఆన్లైన్ రేర్ ర్యాబిట్, ఇంకా అదేంటి వాట్ ఇస్ దాట్, సోల్ స్టోర్, ఇట్లాంటివన్నీ డిపెండ్స్. ఓకే, నాకు మార్వెల్ టీషర్ట్స్ షార్ట్స్ అట్లాంటివి ఇష్టం, అలాంటివి కూడా శుభ్రంగా క్యాచ్ చేస్తుంటా. అదర్వైజ్ కొన్ని షోస్కి అయితే నాకు ట్రెడిషనల్ అయితే ఐ ప్రిఫర్ రామ్రాజ్. అండ్ మిగతావి యా సూట్స్, అది మెటీరియల్స్ అవన్నీ తీసుకుని దాంతో సూట్స్ అవన్నీ మామూలుగా ఇన్స్టాగ్రామ్, పింట్రెస్ట్ ఇట్లాంటిలో ఇమేజెస్లో సర్చ్ చేసుకుని అలాగా హ్యావ్ అ రేమౌండ్స్ టైలర్ హూ విల్ స్టిచ్ ఫర్ మీ. సో స్టిచ్ చేయించేసుకుంటాను. కమింగ్ టు యాక్టింగ్ గురించి మాట్లాడితే, యాక్టింగే చేయనని చెప్తారు ఆఫ్ కోర్స్, బట్ డైలాగ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి, డైలాగ్స్ వాళ్ళు ఇచ్చింది చెప్పాలి. యా, అది మోస్ట్లీ ప్రాంప్టింగ్తో వెళ్ళిపోతుంది. కొన్ని యా ఐ విల్ ప్రిపేర్, సిట్ అండ్ ప్రిపేర్. కొన్ని అది చదవగానే ఇది కాకుండా ఇది ఎందుకో పంచి పేలట్లేదు డెలింగ్, ఇది కాకుండా ఇలా అనుకుందామా అని ఆలోచించుకుంటాం డైరెక్టర్తో. దే ఆర్ ఫీజిబుల్ అండ్ సో అట్లా మార్చుకోవడాలు కూడా జరుగుతూ ఉంటాయి మధ్య మధ్య. ఓకే, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే
ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.